సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటొక వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను నేను హృదయము పరిశోధించు వాడను. ప్రియ సహోదరి సహోదరులారా, యూదా ప్రజలు దేవుని వైపు వ్యతిరేకంగా వెళ్తున్న కాలంలో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ప్రవశిస్తున్న మాటలు. ఇక 17వ అధ్యాయంలో చూసినప్పుడు యెహోవాను నమ్ముకున్న వాని గురించి తెలియజేస్తూ ఆ మిగతా భాగులు అంటున్న మాట, యెహోవా హృదయమును పరిశోధించువాడు, ఆయన వారికి సహాయం చేయవాడు, ఆయన వారి హృదయానుసారమైన విషయాలతో నెరవేర్చువాడు. ఈ దినాన మనం అనుకుంటాము, మనల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, లేదా నన్ను గురించి ఎవరు కూడా ఎలాంటి ఒక నిర్ణయం తీసుకోవట్లేదని. కానీ ప్రియ కుమార్తె, మనకున్న ఒక భరోసాకరమైన మాట ఏంటంటే, ఆయన హృదయాన్ని చూస్తున్నాడు, ఆయన హృదయ ఆలోచన అంగీకరించేవాడు. అందుకే కీర్తన భక్తి తెలియజేస్తుంటాడు 20వ సంకీర్తనలో, ఆయన హృదయ వాంఛలను తీర్చును. నువ్వు ఏదైతే అడుగుతావో ఆయన వాటిని నెరవేర్చును. ప్రియ కుమార్తె, మన హృదయము మోసకరమైందంట, దాన్ని మనము శుద్ధీకరించుకోవాలి. ఆ హృదయంలో ప్రభువుకు స్థానం ఇచ్చినట్లయితే, ప్రభువుకు అనుకూలంగా ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా మన పట్ల ఒక గొప్ప కార్యం చేయను. భయపడక ఆయన మీద ఆధారపడు, ఆయన పట్ల నూతన మేలుతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దయాదాక్షిణ్యత నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు ప్రతి వాటిని మీరు తీసివేసి నీ కృపాక్షేమలతో నింపి ఆస్వాదించండి, ఫలింపచేయండి. ఆయన వారి జీవితంలో ఏదైతే అడుగుతున్నారో ఆయన వాటిని మీరు సమకూర్చి బలపరిచి ఆస్వాదింపచేయమని, మరి ముఖ్యంగా హృదయాలు ఎరిగి ఆయన వారు ఏదైతేనైనా ఇది మాకు జరగదు అనుకున్నారో వాటిని సాధ్యపరచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ప్రభు మీకు గొప్ప సహాయం చేయను గాక. ఆమేన్.